సత్యం స్టూడియోస్ మణికొండలో ఓపెనింగ్ సందర్భంగా ఆ యజమాన్యానికి కంగ్రాట్స్ సార్. అలాగే అనంత్ శ్రీరామ్ మా ప్రతి సినిమాలో పాటలు రాయడం నాతో ఎక్కువ సాన్నిహిత్యం. సో ఈరోజు మా సినిమా ఓపెనింగ్ ఉన్న తన ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చి చెయ్యాలంటే కాదనలేక వచ్చేసాను. సో ఈ స్టూడియో మంచి సక్సెస్ అయ్యి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం. మొదటి ఆడియో కూడా ప్రేక్షకులకి బాగా నచ్చాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ. సత్యం గారు, అనంత్ శ్రీరామ్ వీళ్ళిద్దరూ మాకు చాలా ఆప్తులు. ఈ స్టూడియో చాలా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనంత్ శ్రీరామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిక్ రైటర్స్ అరౌండ్ టుడే, మోస్ట్ టాలెంటెడ్ యంగ్ బాయ్. సో భగవంతుడు వీళ్ళిద్దరిని చల్లగా చూడాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ. విజయదశమికి అందరికీ శుభాకాంక్షలు. విజయదశమి రోజున ఆరంభించబడిన ఈ థియేటర్ దశగుణీకృతం అవ్వాలని, వర్ధిల్లాలని, సత్యం స్టూడియో దశగుణీకృతంగా వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ పెద్దలకి అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ స్టూడియో ప్రారంభించడం ఒక నా యొక్క కోరిక. ప్లస్ ఈ భజన చేయవే మనస నేను అనంత్ శ్రీరామ్ కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు మా సత్యం స్టూడియోస్ ద్వారా ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది డెఫినెట్గా ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాం. రాసే కొన్ని సినిమా పాటలు, అలాగే మనసుకి హత్తుకునే సన్నివేశాలకు రాసే కొన్ని సినిమా పాటలు, ఎన్ని రాసినా సినిమా పాటలే కాబట్టి ఎంతో కొంత మార్పు, అంటే ఆట విడుపు అంటాం కదా, అలా ఒక పాట విడుపుగా ఒక భక్తిరస ప్రధానమైన ఆల్బమ్ చేయాలన్న కోరికతో సత్యం గారు నేను ఈ ఆల్బమ్ చేయడం జరిగింది. ఈ ఆల్బమ్ ముఖ్య ఉద్దేశం మీకు ఉపశీర్షిక చూస్తే తెలుస్తుంది. భజన చేయవే మనస, ఆలకించండి ఆలపించండి. అంటే ప్రజల చేత వినేలా చేసి ప్రజల చేత పాడించాలనేదే ఈ పాటల యొక్క లక్ష్యం. సాయి భక్తులందరినీ కూడా ఈ ఆల్బమ్ అలరిస్తుందని, అలాగే సత్యం స్టూడియోస్కి శుభసూచకంగా ఈ ఆడియో నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ